హాయ్ అండి, అందరికీ హ్యాపీ సండే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంట్లో పిల్లలు ఉంటే ఏమన్నా వండబుద్ధి అవుతుంది. వీళ్ళకి సండే కూడా స్కూల్ పెట్టేశారు. దానివల్ల అసలు ఇంట్లో ఏమన్నా వండాలన్నా గట్టా కొంచెం పిల్లలు లేరు కదా, చూద్దాంలే మనం ఒక్కలమే కదా అనిపిస్తుంది. అదే పిల్లలు ఉంటే ఏమన్నా కర్రీ గట్టా తెచ్చి కూర తెచ్చుకొని సండే కదా అని చెప్పేసి వండుకోబుద్ధి అవుతుంది. వాళ్ళకి ఇంకా ఎగ్స్ కర్రీ వండేసి పెట్టేసాను మార్నింగ్. ఈరోజు సండే కదా, ఈ పాటికి ముక్కలు గట్ట వచ్చి తినేవాడు. ఈ టయానికి ఇంక ఏం రాలేదు కదా, ఇప్పటివరకు అయితే బయట ఇంకా అక్కడ గేట్ కాడ పడుకున్నాడు. ఒరే రారా లోనకే రారా అంటే రాలేదు. రాకపోతే చాంచే బతిమాలితే ఇప్పుడు వచ్చి ఇంకో నా దగ్గరకు కూడా రాలేదు. వచ్చి ఇంకా అక్కడ అలా పడుకున్నాడు. సరే అని చెప్పేసి వీడు బాగా చూడలేక ఇంకెలా కూర తెప్పిస్తున్నాను కదా, ఇప్పుడు వండుదామని చెప్పి చూస్తున్నాను. వీడి కోసం తెప్పిస్తున్నాను. చార్లీ, నాతో మాట్లాడవా? చార్లీ, అంతేనా? చూడండి, అంతేనా? మాట్లాడవా నాతోటి? చార్లీ బాబు, అయ్యి బాబు ఎంత అల్లుగుడా. ఆ కట్ని వెనకాల వెళ్ళి మళ్ళీ చూడు, కట్ని వెనకాల. ఒరే ఇంత అలా కలుగుతున్నావు ఏంట్రా చార్లీ? సండే ఏం తెప్పించలేదని, వీడికి ఇంకా చికెన్లు గట్టా ఏం పెట్టలేదని చెప్పి డొక్కులు డోళ్ళు అన్నీ పట్టుకెళ్ళి పైకి కట్టుకెళ్ళి నాశనం చేసేస్తున్నాడు. గసిరేనని సండే ఇంకా ఏం పెట్టలేదని ఆడు కోపం చూడండి. ఇంట్లో పిల్లల కన్నా వీడి కోపం ఎక్కువైపోతుంది. పాపం వాళ్ళు ఏది ఉంటే అది వేసుకుని అట్టుకుపోతారు. వీడికి ఎక్కడ పొగరు ఎక్కువైపోతుంది. ఇటు చూడు, ఎలా చూడు. అమ్మ చూడవా, బుర్ర తిప్పవా బుర్ర. ఇటు అంత కోపమా చార్లీ బాబు?